Subscribe to Color Frames. టీమిండియాలో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ ద్వారా రీ ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. అయితే అది సాధ్యపడట్లేదు. ఈ టోర్నీలో రాణించి జాతీయ జట్టులోకి పునరాగమనం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేసినా ఆ అదృష్టం దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇషాన్ కిషన్ ను బీసీసీఐ ఇండియా డీలో చేర్చింది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగాల్సి ఉండగా ఇషాన్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. నివేదిక ప్రకారం ఇషాన్ ఎడమ చేతికి గాయమైంది. ఓపెనింగ్ మ్యాచ్ తో పాటు తదుపరి మ్యాచ్లకు కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చు. అతనికి ప్రత్యామ్నాయంగా సంజు శాంసన్ ను జట్టులోకి ఆహ్వానించొచ్చు. టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఇషాన్ కిషన్ ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీకి ముందు అతను బుచ్చిబాబు టోర్నమెంటులో ఆడాడు. జార్ఖండ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఇషాన్ భారీ సెంచరీతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ అతనిపై వేటు వేసింది. రోజుల వ్యవధిలోనే అతడిని జట్టు నుండి తొలగించింది. సెంట్రల్ కాంట్రాక్టు నుండి కూడా తొలగించింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్న క్రమంలో ఇషాన్ పేరును పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. నిజానికి కిషన్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అతనికి సుదీర్ఘ క్రికెట్ కెరీర్ ఉంది. దీన్ని అర్థం చేసుకున్న కిషన్ జాతీయ జట్టులో చేరేందుకు మరోసారి దేశవాళీ క్రికెట్ వైపు మళ్లాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.